హలో ఎవ్రీవన్ అండ్ ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 8th and 9th ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూ ఫామ్ లో డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు పార్ట్నర్ విత్ గూగుల్ ఇండియా టు ప్రొవైడ్ లెర్నింగ్ టూల్స్ ఫర్ స్కూల్స్? గూగుల్ ఇండియా ఏదైతే ఉందో సో దాని యొక్క లెర్నింగ్ టూల్స్ అనేవి స్కూల్స్ కోసం ఏ స్టేట్ ఫస్ట్ గా దీంతో పార్ట్నర్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ గూగుల్ ఇండియా యొక్క లెర్నింగ్ టూల్స్ ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే స్లైడ్స్ కావచ్చు, అండ్ పీపీటీస్ కావచ్చు, సో యాప్స్ ఇట్లాంటివన్నిటిని కూడా ఈ లెర్నింగ్ టూల్స్ అన్నిటిని కూడా ఏ స్టేట్ తీసుకోబోతుంది స్కూల్స్ కోసం అంటే, అండ్ ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. ఎందుకంటే ప్రెసెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో COVID-19, సో దానివల్ల మనం డైరెక్ట్ గా స్కూల్స్ ని స్టార్ట్ చేయలేకపోతున్నాం. వర్చువల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి అండ్ మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్. సో దానికోసం అంటూ చాలా స్కూల్స్ కానీ అండ్ టెక్నాలజీ పరంగా గూగుల్ ఇండియాతో కనెక్ట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాయి. సో ఫస్ట్ స్టేట్ ఏదైతే ఇనిషియేట్ చేసింది అంటే దీన్ని మహారాష్ట్ర. ద నెక్స్ట్ వన్, విచ్ లాంగ్వేజ్ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ foreign languages in national education policy? ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం. సో ఈ జాతీయ విద్యా విధానం నుంచి ఏ ఫారెన్ లాంగ్వేజ్ ని లిస్ట్ నుంచి తీసేశారు అని అడుగుతున్నారు. జనరల్ గా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మే 2019 లో ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ డ్రాఫ్ట్ లో సెట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ని కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. కానీ 2020లో ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ జాతీయ విద్యా విధానాన్ని మనకి అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రపోజల్ లిస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్ లోంచి ఒక లాంగ్వేజ్ ని తీసేయడం జరిగింది. సో అది ఏ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. జనరల్ గా అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాకి రైవల్రీగా అండ్ డిఫికల్టీస్ అండ్ డిస్ప్యూటరీస్, వివాదాస్పదాలు జరుగుతున్న కంట్రీ ఏది అంటే చైనా. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్ అనేది కనిపించట్లేదు, బట్ హియర్ వీ హ్యావ్ వన్ వర్డ్, మాండరిన్. సో మాండరిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ చైనీస్ లాంగ్వేజ్. సో దీనిని ఫారెన్ లాంగ్వేజ్ లో లిస్ట్ నుంచి తీసేశారు. ద నెక్స్ట్ వన్, యాజ్ పర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ దేని మీద? ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ మీద ఏ డేని సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. అండ్ ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ 8th September. So that is the answer. The next one, the Export and Import Bank of India has extended a line of credit of $250 million to which country? So India యొక్క ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిమ్ బ్యాంక్ అని కూడా అంటారు. సో అది ఏ కంట్రీకి తన లిమిట్ ఆఫ్ క్రెడిట్ ని ఇంక్రీజ్ చేసింది లేదా ఎక్స్టెండ్ చేసింది అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈస్ మొజాంబిక్. ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రదీప్ కుమార్ జోషి హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? యూనివర్సిటీ గ్రాంట్ కమిషనా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనా? జనరల్ గా ఇప్పటి వరకు ఆగస్ట్ 6th అండ్ 2020 వరకు మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద అండ్ అరవింద్ సక్సేనా ఉండడం జరిగింది. సో ఆయనని రీప్లేస్ చేస్తూ అండ్ ప్రదీప్ కుమార్ జోషి ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కింద ఎవరిని అపాయింట్ చేశారంటే ప్రదీప్ కుమార్ జోషి. అసలు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 9 to 11 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC చైర్మన్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అండర్ ఆర్టికల్, ఏ ఆర్టికల్ ప్రకారం అంటే అండర్ ఆర్టికల్ 316. నెక్స్ట్, అండ్ UPSC చైర్మన్ పదవీ కాలం ఎంత అంటే 6 years ఆర్ 65 years ఏజ్. అంటే 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు ఏది త్వరగా వస్తే దానిని కన్సిడర్ చేస్తారు ఇక్కడ. సో ఇవి మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంపోజిషన్ గానీ అండ్ అపాయింట్మెంట్ గానీ, టెన్యూర్ పదవీ కాలం గానీ. ద నెక్స్ట్ వన్,
హూ ఆథర్డ్ ద బుక్ టైటిల్ అమేజింగ్ అయోధ్య. ఇప్పుడు ప్రజెంట్ అయోధ్య ఇష్యూ ఏదైతే రీసెంట్ గా ఇష్యూ కాదు, టెంపుల్ ది ఏదైతే మనకి కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారో ఇట్ ఈస్ ఆల్సో ఈజ్ ఇన్ న్యూస్, అయోధ్య రామ మందిర్. సో ఈ క్వశ్చన్ ని కూడా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. అమేజింగ్ అయోధ్య అనే బుక్ ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఈ బుక్ స్పెషాలిటీ ఫస్ట్ ఏంటంటే ఇట్ టెల్స్ అబౌట్ ద సిటీ ఆఫ్ అయోధ్య, ఈ సిటీ ఆఫ్ అయోధ్య గురించి. అండ్ ద నెక్స్ట్ వన్ లార్డ్ రామ, సో రాముడు గురించి. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సిటీ గురించి అమేజింగ్ అయోధ్యలో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దీనిని రాసిన పర్సన్ ఎవరు అంటే నీనా రాయ్. అండ్ ద ఆన్సర్ ఈస్ నీనా రాయ్. ద నెక్స్ట్ వన్ సదియా దెల్వి, హూ పాస్డ్ అవే రీసెంట్లీ అండ్ షీ ఈజ్ బిలాంగ్స్ టు, అంటే ఆమె ఏ కేటగిరీకి చెందింది అని అడుగుతున్నారు. సదియా దెల్వి అండ్ ఈమె ఏ స్టేట్ కి చెందిన ఆవిడ, ఏ ప్లేస్ కి చెందిన ఆవిడ అంటే ఢిల్లీ. షీ ఈజ్ బిలాంగ్స్ టు ఢిల్లీ. అండ్ ఈమె షీ ఈజ్ అ వెరీ స్పెషల్ పర్సన్ బికాస్ షీ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ హెర్ వర్క్స్, ఆమె వర్క్స్ అన్ని కూడా దేని మీద కాంట్రిబ్యూట్ చేశారంటే విమెన్ మీద, మైనారిటీస్ మీద అండ్ ఢిల్లీ యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ మీద ఆవిడ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఆమె బేసిక్ గా షీ ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్. సో ఆమె బుక్స్ అన్ని కూడా విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ సమస్యలు వీటి మీద ఎక్కువగా, ఢిల్లీ కల్చర్ మీద ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. సో ఆమె రీసెంట్ గా 63 years ఏజ్ ఈవిడకి, ఢిల్లీలో చనిపోవడం జరిగింది ఈ మంత్ లో. సో గుర్తుపెట్టుకోండి సదియా దెల్వి. ద నెక్స్ట్ వన్ Narayanpur Dam, which is in news recently, is built over which river? Narayanpur Dam అనేది ఎందుకు న్యూస్ లో ఉందంటే బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్, ఎక్కువ వర్షాల వల్ల ఈ డ్యామ్ లో ఫ్లోట్ ఆఫ్ వాటర్, ఈ నీరు ఏదైతే ఉంటుందో దాని ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల సో ఇది న్యూస్ లోకి వచ్చిందండి. దీని లొకేషన్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటక. నారాయణపూర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. అండ్ దీనిని ఇంకా ఫేమస్ గా ఏమని పిలుస్తారంటే ఆ లోకల్లో దీనిని బసవసాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బసవసాగర్ డ్యామ్. అండ్ దీనిని ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారో అని అడుగుతున్నారు. కృష్ణానా, భీమా, కావేరి అండ్ కబిని అని. అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కృష్ణా రివర్. ద నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినియస్ పీపుల్ అబ్జర్వ్డ్? ఇండిజీనియస్ పీపుల్ అంటే స్థానిక ప్రజలు అంటాం. సో ఆ ఇండిజీనియస్ పీపుల్ ఇంటర్నేషనల్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఇండిజీనియస్ పీపుల్ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క సంస్కృతి అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్, కట్టుబాట్లు అండ్ అక్కడున్న ఎన్విరాన్మెంట్ ని కాపాడడం కోసం 1993లోనే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆ ఇయర్ ని ఇయర్ ఆఫ్ వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్స్ కింద డిక్లేర్ చేసింది. 1994లో ఎవ్రీ ఇయర్ అండ్ ఆగస్ట్ మంత్ లో ఈ డేని సెలబ్రేట్ చేయాలి, వీళ్ళని కాపాడడం కోసం, వీళ్ళ కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి యుఎన్ జనరల్ అసెంబ్లీ డిసైడ్ అయింది. సో 1994 August 9th నుంచి ఎవ్రీ ఇయర్ యుఎన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అండ్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్. ద నెక్స్ట్ వన్, who has been appointed as Inspector General in Central Reserved Police Force, CRPF Inspector General గా ఎవరు నియమించబడ్డారో అని అడుగుతున్నారు. జనరల్ గా దీని బ్యాక్గ్రౌండ్, అసలు సిఆర్పిఎఫ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి సెంట్రల్ లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కింద మనకి సిఆర్పిఎఫ్, BSF Border Security Force and Indo-Tibetan Border Police Force and Central Industrial Security Force, ఇవన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని పిలుస్తాం. భారతదేశంలో అండ్ అన్నిటికన్నా బాగా ఫస్ట్ అండ్ ఓల్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఏది అంటే, ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా ఏది అంటే సిఆర్పిఎఫ్. ఇది ఇండిపెండెన్స్ కాకముందర కూడా ఉంది ఇండియాలో. సో ఇండిపెండెన్స్ రాకముందర, భారతదేశానికి స్వతంత్రం రాకముందర సిఆర్పిఎఫ్ ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని పిలిచేవాళ్ళు. అండ్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఇట్ ఈస్ చేంజ్డ్ యాజ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ని ఎట్లా చేంజ్ చేశారంటే సిఆర్పిఎఫ్. సో ఇప్పుడు సిఆర్పిఎఫ్ యొక్క ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే ఇన్స్పెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారో అండ్ హిజ్ నేమ్ ఈస్ పిఎస్ రానిత్సే.
సో హీ ఈస్ అపాయింటెడ్ యాజ్ అ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్. అండ్ సిఆర్పిఎఫ్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్స్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఇవి ఈ రోజు August 9th and 8th యొక్క MCQs. If you have any doubt, and please comment below, and if you like this video, please share and subscribe. Thank you.